చూడండి, ఎప్పుడైనా చాక్లెట్ స్పాంజ్ కేక్ తినాలనిపిస్తే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే కేక్ టిన్ అనేది తీసుకొని ఆయిల్ అనేది రాసి మైదా పిండి కోటింగ్ అయితే చేసి పక్కన అయితే పెట్టుకోండి. తర్వాత అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. మిక్సింగ్ బౌల్లో ముందుగా మనం మెల్ట్ చేసిన బటర్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ బటర్ అయితే యూజ్ చేసుకున్నాను. మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, స్మెల్లెస్. సో బటర్ బాగా కరిగిపోయింది కాబట్టి మనం అందులో 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. లమ్స్ అనేది లేకుండా బాగా అనేది బీట్ చేసుకోండి. చూడండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బీట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి ప్రాపర్గా వస్తాయి, ఎటువంటి లమ్స్ కూడా లేకుండా ఉంటుంది. ఇప్పుడు పెరుగు కూడా కరిగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. లమ్స్ ఏమైనా ఉంటే పోతుంది. చూడండి, ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది కదా. ఈ టైంలో అనేది మీరు షుగర్ పౌడర్ అనేది వేసుకోండి 1/2 కప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు. షుగర్ పౌడర్ వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. చూడండి, ఇప్పుడు మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఈ టైంలో వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయింది కాబట్టి డ్రై ఇంగ్రీడియంట్స్ 1 కప్ మైదా అండ్ 3 టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ స్కిప్ మిస్ అయిందండి, మీరు కాఫీ పొడి కూడా ఒక ప్యాకెట్ అయితే వేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇక ఈ విధంగా అయితే జల్లించండి. అప్పుడైతేనే చూడండి, చిన్న చిన్న క్రిస్టల్స్లా ఉన్నాయి కదా, అలా అయితే రాకుండా మొత్తం అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. ఎటువంటి ఉండలాగా కట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని సింపుల్గా అయితే కలుపుకోండి. మీరు వేరే బౌల్ ఏదైనా యూజ్ చేసి కలపండి. నా దగ్గర ఈ బౌలే ఉంది ప్రజెంట్, సో అందుకనే ఇది వేసి కలుపుకున్నాను. చూడండి, కొంచెం గట్టిగా అయితే వస్తుంది కదా. ఈ టైంలో అనేది కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా తక్కువ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో అనేది ఉండాలి. అప్పుడైతేనే కేక్ పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడైతే చూడండి, నాకు ఇంకా మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడైతే చూడండి, మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడైతే బేకింగ్ ట్రేలో అయితే వేసుకోండి. బేకింగ్ ట్రేలో వేసిన తర్వాత ఎలాగైతే ట్యాప్ చేయండి, ఎటువంటి ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా పోతుంది. ఆల్రెడీ హీట్ చేసుకున్న కడాయిలో అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం 30 to 35 మినిట్స్ అయినా సరే స్లో ఫ్లేమ్లో అనేది పెట్టుకోండి. అప్పుడైతే కేక్ బాగా బేకింగ్ అనేది అవుతుంది. చూడండి, చాక్ పెట్టి చెక్ చేస్తున్నాను, నా దగ్గర స్టిక్ లేదు. సో చూడండి, చాక్ ఎప్పుడైతే అంటుకోలేదో కేక్ రెడీ అయిపోయినట్టే. మా బాబు అయితే తీసుకున్నాడు, సో అందుకని కొంచెం సేఫ్లెస్ వచ్చింది. ఇప్పుడైతే దీనిపై చాక్లెట్ సిరప్ అయితే వేసుకొని గార్నిష్ అయితే చేసుకోండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కేక్ ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ పీస్ అయితే మన సబ్స్క్రైబర్ అందరి కోసం, మీ అందరూ మా బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను కేక్ అయితే. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు కొంచెం సపోర్టివ్గా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా కామెంట్ అయితే చేయండి. నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తాను. ఒకసారి కేక్ అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో అనేది ఇంగ్రీడియంట్స్ అనేది ఇస్తాను, చెక్ చేసుకోండి. ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి.